హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అర్థమైపోయింది అనుకుంటాను తిరుపతి వ్లాగ్ ఇది. సో తిరుపతి వెళ్ళామన్నమాట. రథసప్తమి అయిన నెక్స్ట్ డేనే వెళ్ళాము. దర్శనం టికెట్లు లేవు అని ఇబ్బంది పడుతూ కొంచెం టెన్షన్గా చాలా టైం పడుతుంది అనుకొని నడుచుకుంటూ వెళ్దామని చెప్పి నడక దారిలోకి వెళ్ళి అక్కడ టికెట్స్ తీసుకుని అలా దర్శనం చేసుకున్నామని ప్లాన్ చేసుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం టికెట్లు ఏమీ ఇవ్వడం లేదు. నడకదారిన వెళ్ళినా మామూలుగా వెళ్ళినా కూడా అందరికీ ఫ్రీ దర్శనం మాత్రమే ఉంది. రథసప్తమి అయిన నెక్స్ట్ డే కాబట్టి విఐపి దర్శనాలు అలాగే స్పెషల్ దర్శనాలు అన్నీ కూడా ఆపేసి డైరెక్ట్గా వెళ్ళి దర్శించుకునేలాగా వాళ్ళు చెప్పారనమాట. సో మేము వెళ్ళిన తర్వాత కూడా వెయిట్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి భయపడ్డాము. రూమ్ అయితే దొరికింది ఈజీగానే, అలాగే బస్ జర్నీ టు రూట్ అవంతా కూడా బాగానే అయ్యాయి. తీరా అక్కడికి వెళ్ళాక స్ట్రక్ అయిపోతామేమో అనుకున్నాము. కానీ దేవుడి దయ వల్ల మాకు చక్కటి దర్శనం జరిగిందనమాట. ఒక 3 గంటల నుంచి 3:30 గంటల్లోపు అయిపోయింది దర్శనము. హ్యాపీగా అలా వచ్చేసి ప్రాంగణంలో సేద తీరామన్నమాట. అందరూ చక్కగా కూర్చొని దైవ నీడలో హ్యాపీగా కాసేపు అలా గడిపేస్తూ ఉన్నారు. కోలాటం చేసేవాళ్ళు, ఇంకా స్వామివారు కూడా అదే టైంలో పల్లకీ సేవతోటి రావడం, ఇవన్నీ కూడా ఈసారి మంచిగా కవర్ అయ్యాయి. మాకు కరెక్ట్గా చూసే విధంగా అన్నీ కూడా కవర్ చేసేసాము. సో ఇదండి ఈ వ్లాగ్. ఎవరైనా తిరుపతి వెళ్ళాలి అనుకుంటే బెస్ట్ టైం అనే చెప్పచ్చు. ఇంకొకటి కుంభమేళా కూడా ఉంది కదా ఇక్కడ. సో దానివల్ల కూడా రద్దీ తక్కువ ఉందన్నమాట. సో ప్లాన్ చేసుకోండి, హ్యాపీగా వెళ్ళేసండి తిరుపతి. దర్శనం శ్రీ బాలాజీని వెంకటేశ్వర స్వామి వారు మనకి ఆశీస్సుల్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని న్యూ వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉండి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యోస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.